రెగ్యులర్గా అటెండ్ అయినటువంటి వాళ్ళకి, ప్రాంప్ట్గా వచ్చే వాళ్ళకి, ఎవరైతే ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఇచ్చే వాళ్ళకి ఓట్ వేయాలని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. వాతావరణం బాగా హీట్ ఎక్కుతుంది. బాగా ఎంత హీట్ ఎక్కినా కానీ చల్లగానే ప్రశాంతంగానే ఉంటుంది. ఎన్నికల వాతావరణం బాగా అదే రాజకీయ వాతావరణం లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం వాతావరణం రాజకీయ నాయకులు కూడా ఇక్కడ వాతావరణం చూసి నేర్చుకున్నట్లుగా ఉంది. మరి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు, న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈరోజు పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. అభ్యర్థులు ఎవరికైతే ఓటర్లు ఎవరైతే వాళ్ళ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అభ్యర్థులకి ఎదురుగా ONE 1 అని రాయాలి. ఆ ONE 1 అని రాసిన వరకే దాని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. దానికే విలువ 1 నుంచి 23 వరకు ఓట్స్ వేసుకోవచ్చు. ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి. అలాంటివి మాత్రమే ఆమోదించబడతాయి. ఆల్రెడీ తెలంగాణ బార్ కౌన్సిల్లో ఎలక్షన్స్ జరిగినాయి. దానిలో సరిగ్గా రాయని కారణంగా క్యాపిటల్స్ లెటర్స్లో 1 నుంచి 23 దాకా రాయని కారణంగా చాలామంది డిస్క్వాలిఫై అయిపోయినాయి ఓట్లు. అందుకని అభ్యర్థులు, ఓటర్లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నచ్చిన అభ్యర్థి ఎదురుగా వాళ్ళకి నచ్చిన సంఖ్యని ఇంగ్లీషు క్యాపిటల్ లెటర్స్లో రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా పేరు సురేష్ KVK, నా సీరియల్ నంబర్ 125. న్యాయవాదులందరికీ ధన్యవాదాలు. ఎలక్షన్ ప్రక్రియ బాగానే ఉందండి. అంటే స్టేట్ మొత్తం మీద జరుగుతుంది. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ బ్యాలెట్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది. 145 మంది ఉన్నారండి. 145 మంది అంటే కరెక్ట్గా ఫిగర్ తెలియదు. 145 మంది ఉన్నారు అభ్యర్థులు. నెక్స్ట్ ఇక్కడ ఓటేసిన తర్వాత ఈ బాక్సులన్నీ రాష్ట్ర బార్ కౌన్సిల్కి పంపిస్తారు అమరావతి. వాళ్ళు అక్కడ ఇది MLC ఎలక్షన్స్ లాగా ప్రయారిటీ మేరకు ఎన్నికలు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అది కొంచెం లేట్ అవుతుంది. ఫలితాలు నాకు తెలియదు. అంటే వాళ్ళు చెప్పడం 2 వీక్స్ అన్న పట్టొచ్చు. 145 అంటే యాక్చువల్గా అంతకుముందు 12,500 ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే బార్ కౌన్సిల్ వాళ్ళు 1,25,000 వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెంచారు. ఆ పెంచడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక మాదిరిగా అంటే అంతకుముందు పెంచిన దానికి ఇది చాలా రెట్లు ఎక్కువగా ఉంది, 10 times. అలా కాకుండా 1-2 రెట్లు పెంచితే బాగుండేదని నా అభిప్రాయం.